రామాయణం 11వ భాగం. జై శ్రీరామ్. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి, కానీ ఒక మాటే అర్థం కాలేదు. నువ్వు ఉండు, నేను వెళతాను అన్నట్లు మాట్లాడుతున్నారేంటి? మనం వెళదాము అని అనాలి కదా. మీరు మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా. మరి నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి అని సీత రాముడితో పలికింది. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొని వచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవడానికి అన్ని కాలములందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వస్తాను అంటుంది సీత. నా పితానా ఆత్మజో నా ఆత్మానా మాతా నా సఖీ జనః ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా. తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, కడుపున పుట్టిన బిడ్డలు కానీ, రాజ్యము కానీ, సంపద కానీ, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైన కష్టమైన స్త్రీ పొందవలసిన గమ్యస్థానం భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను. నీతో కలిసి నడుస్తూ నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు 3 లోకాలని తీసుకొని వచ్చి నాకు ధారపోసినా నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను అని సీతమ్మ అని పలికింది. అప్పుడు రాముడు, సీత, నీకు తెలియదు, నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే ముసళ్ళు పట్టుకుంటాయి. రాత్రిపూట దోమలు కుడతాయి, చీమలు పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు. అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న తపరేలన్నీ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం దొరకదు. అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది. నీళ్లు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి. అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి తిరిగి వస్తాను అన్నాడు రాముడు. ఏ త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండొచ్చు, కానీ రామా, నువ్వు పక్కన కూర్చునే సీత అని ప్రీతిగా మాట్లాడితే ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి. అదే నువ్వు పెడముఖంతో ఉంటే మాత్రం నేను ఎన్ని భోగ భాగ్యాల మధ్య ఉన్నా అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రి గారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు. నేను నీ వెంట నీడలా వస్తానని, నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతావన్నావు. మరి నేను పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట
అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురములో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు సింహాలు ఉంటాయి అంటావు. నువ్వు నన్ను రక్షించలేవా? అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా? అలాంటిది ఇవాళ ఇలా చేతకాని వాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతో పాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది రామా. ఒకవేళ ఆ రోజు ఏమీ దొరకకపోతే నీతో మాట్లాడుతూ ఉండటం వలన నేను ఆ కష్టం మర్చిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తొక్కుకుంటూ వెళతాను కాబట్టి అవి మెత్తగా అవుతాయి. అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా. నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను. నన్ను నమ్మితే నీతో పాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు అని రాముడిని గట్టిగా కౌగిలించుకొని ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది సీత. అప్పుడు రాముడు, సీత, నిన్ను విడిచి నేను ఉండగలనా? 14 సంవత్సరములు నీకు దూరంగా నేను ఉండలేను. కానీ భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యను నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదామా అని నేను అనకూడదు. ప్రయత్నపూర్వకముగా భర్త భార్యను కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోట వెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం. అందుకని వద్దు అన్నాను. నీ వంటి భార్యను పొంది నేను అదృష్టవంతుడనయ్యాను కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటినీ దానం చేసేయి అన్నాడు రాముడు. కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు. తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. అప్పటి వరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని, నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య. ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు కానీ నన్ను తీసుకెళితే మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటే నాకు పరమ ఆనందంగా ఉంటుంది అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు, నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయిని ఎవరు చూసుకుంటారు? అందుకని నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రాముడు. నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్య? కౌసల్యకి 1000 గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని 1,00,000 మందిని ఆవిడ పోషించగలదు. ఇంకా నాకు ఇలాంటి సాకులు చెప్పవద్దు. నేను సమాధానం చెప్పలేను. వచ్చేయ్ లక్ష్మణ అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను అన్నాడు లక్ష్మణుడు. నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని లక్ష్మణుడిని రాముడు వచ్చేయమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి తన వస్తువులను కూడా దానం చేశాడు. అలా సీత, రామ, లక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని
ఆయన అంతఃపురానికి బయలుదేరారు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలిక పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది. కాలం అంటే ఇదే కదా. నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చేయవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడటానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రసాదానికి చేరుకున్నారు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి. నేను నా ప్రసాదంలోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకుని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు: సుమంత్ర, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు. రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రసాదంలోకి వచ్చాక సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు. లోపలికి వస్తున్న రామలక్ష్మణులని చూసిన దశరథుడు పరుగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు: తండ్రి, మీరు కోరినట్టు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయుటకు దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వీకి ప్రభువులు, మాకు తండ్రి. అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. దశరథుడు రాముడిని పైకి లేపి, నన్ను కైక వంచి నిగ్రహించి ఆ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో. అలాగైనా నిన్ను రోజు చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నాడు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకి వెళుతాను అని రాముడన్నాడు. అప్పుడు దశరథుడు, సరే రామా, నువ్వు అలాగే వెళ్ళిపో. కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసిన కోరుకున్న భోగములన్నిటినీ అనుభవించు. నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము అన్నాడు. అప్పుడు రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు. కానీ 14 సంవత్సరంలో నేను అరణ్యవాసం చేయాలి కదా. అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు? 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా
ఒక్క రాత్రి భోగాలు ఎందుకు? మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమి ఆక్రోశంతో వెళ్ళడం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వలన ఇబ్బంది పడకూడదు అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అహస్యంగా చూసి, చూడు, నీ వలన నాకు ఈనాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కానీ కైకేయ మాత్రం నువ్వు వాళ్ళని ఇక్కడ నుండి తొందరగా పంపించేయి అన్నట్టుగా సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో, దుష్టురాల, మహాపాపి, పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధముగా క్షోభింపబడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు. అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు, నిన్ను బతిమాలుతున్నాడు. ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అది ఏమిటంటే, ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది? నీ తల్లి గురించి మాకు తెలుసు. నీ తండ్రి గారికి సర్వప్రాణుల మనస్సులలోని విషయాలని, వాటి భాషని అర్థం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా ఆ తల్పం పక్కన నుండి ఒక చీమ వెళ్ళిపోతుంది. దాని పేరు జృంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది కనుక ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు. అసలు ఆ చీమ ఏమందో చెప్పు అని పలికింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం నేను నాకు అర్థమైన విషయాలని బయటకు చెబితే నా తల 1000 ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడు ఆవిడ, నీ తల 1000 ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి? నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అని పలికింది. అప్పుడు ఆ కైకేయ మహారాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు. నిజం చెప్పిన తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల 1000 ముక్కలు అవుతుందన్న విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఆమె మళ్ళీ పట్టుబడితే నువ్వు ఆమెని వదిలేయి అన్నాడు. అంత మక్కు పట్టిన స్త్రీ నీ తల్లి, అందుకనే నీకు ఆవిడ పోలికలే వచ్చింది అని అన్నాడు. అప్పుడు దశరథుడు ఆ కైకేయకి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్ర. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగుల్ని, గాయకులని,
నాట్య బృందాలని సిద్ధం చేయండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్ళని సిద్ధం చేయండి. 14 సంవత్సరములు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశులని పంపండి. పట్టుచీరలు పంపండి. రాత్రి రాముడు విడిది చేయుటకు డేరాలు పంపండి. ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి. ఇవన్నీ రాముడు 14 సంవత్సరములు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అని పలికింది. పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు. రాజ్యం గత జనం సాధోపిత మండానాం సురాం ఇవ నిరాస్వాద్యతమం శూన్యం భరతః న అవిపచ్యతే. నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు. మిగిలిన ఆ పిప్పిని భరతుడుకు ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు అని పలికింది. అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడు పిల్లలని సరయూ నదిలో తోసేసి వారు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలిక. రాముడి ప్రవర్తనలో ఒక్క దోషము నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకు పంపించేస్తాము అని చెప్పాడు. కైకేయ ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు దశరథుడు, ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా? కైకా, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు, కానీ రాముడి వెనకాల ఎవ్వరూ వెళ్ళకూడదు అని అడగలేదు. నేను నీకు అలా వరము ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి అన్నాడు దశరథుడు. ఈ మాటలు విన్న రాముడు, నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకు వెళుతుంటే నా వెనుకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈ మాటలు వినగానే కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి 3 జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నారచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడు ఆ కైకేయ పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నారచీర పెట్టింది. ఇది చూసిన వశిష్ఠుడు, పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. ఆత్మాహి దారాహ సర్వేషాం దార సంగ్రహ వర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేధీనిం. ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి? నువ్వు రాముడిని 14 సంవత్సరములు అరణ్యాలకు వెళ్ళమని
అడిగావు దశరథుడు. దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు. కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళుతుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. యద్యపి త్వం క్షితితలాద్గదగణం సోత్పతిష్యసి పితుర్వంశ చరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడ నుండి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి. కానీ తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడు ఆ అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది అని వశిష్ఠుడు అన్నాడు. సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి ఆ నారచీరలని కట్టుకోవడం చేతగాక కన్నులు నీరు పెట్టుకొని నిలబడింది. అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరు లేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడ్చారు. అప్పుడు దశరథుడు, కైకేయ ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకు పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు. అలాగే సీతమ్మ రోజు పెట్టుకోవడానికి నగలు రత్నములతో కూడిన ఆభరణములను తీసుకొని వచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు. రామ, సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీరతోనే వస్తుంది అని వశిష్ఠుడు అన్నాడు. తరువాత వారు దశరథుడికి కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా రామ అని పిలిచి మళ్ళీ ఆ దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని సుమంత్ర రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు అని అన్నాడు. తర్వాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగిలించుకొని ఇలా అని పలికింది, అమ్మా సీత, నీకు తెలియనటువంటివి కావు. అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవాళ రాముడు యువరాజు పట్టాభిషేకం పొందవలసిన వాడు, కానీ నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైన వాడు భర్త ఒక్కడే. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని అధమర్పింపచేసి ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను. నా అతంత్రీ వాద్యతే వీణాన అచక్రః వర్తతే రథః నా అపతిః సుఖం ఏదతే యా స్యాత్ అభీషత ఆత్మజా. వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు. 9 కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం
ముందు ఈ సుఖాలు సరిపోవు అని పలికింది సీత. తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయగా ఆవిడ ఇలా అని పలికింది: నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ. రాముడిని ప్రేమించేవారు ఇంతమంది ఉన్నా తమ తమ సంసారాలని వదిలి ఎవ్వరూ రాలేరు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏ మరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చా తాత యథా సుఖం. లక్ష్మణ, నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో. వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో అని పలికింది సుమిత్ర. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్య నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్నవారు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేశారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు రామ రామ అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరచి తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వాశ్వాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుస్తుండగా సకలిస్తూ గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒక రకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా వెనక నుండి కౌసల్యాదేవి గాలిలోకి చేతులూపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన పవిట కొంగు జారిపోయినా పట్టించుకోకుండా ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ ఆ రథం వెనుక పరుగు తీసింది. మరొక పక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్ర ఆపు, ఆ రథం నడపకు అన్నాడు దశరథుడు. 2 చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అప్పుడు రాముడు, సుమంత్ర, రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినబడలేదని చెప్పు, కావున రథాన్ని కదుపు అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది. మనమందరము రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతో పాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులని తీసుకొని వెళదాము. మనమందరము వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరము అడవులకు వెళితే అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూర మృగాలని పరిపాలించుకుంటూ ఉంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కానీ రాముడు రథం ఎక్కి వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుతిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్ళతో పాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ తమసా నది తీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు.
అందరూ అంత దూరం నడిచి రావడం వలన ఆదమరచి నిద్రపోయారు. రాముడు వెళ్ళిన తర్వాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్య మందిరానికి తీసుకువెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మోహంతో కైకేయని తెచ్చుకున్నాను. ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేశాయి. అప్పుడు ఆయన కౌసల్యతో ఇలా అన్నాడు, ఇక నేను ఎంతోసేపు బతకను. నేను చనిపోయే లోపల రాముడు ఎలాగూ నన్ను ముట్టుకోలేడు. రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది. అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో. ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అన్నాడు దశరథుడు. అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు. ఇవాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు. నీ వలన దేశం అంతా బాధపడుతుంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య పలికింది. అప్పుడు దశరథుడు పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య? నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య అని మళ్ళీ మూర్ఛపోయాడు. అటుపక్క తేలవరుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరములు వస్తే బాధపడతారు. అందుచేత నేను కనబడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు వెనక్కి వెళ్లకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథచక్రాల వెనుక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకు పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద పొదల మీద నుండి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనబడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకు వెళతారు అన్నాడు. అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి మళ్ళీ అదే గాడిలో వెనక్కి వచ్చి తమసా నదిని దాటి అవలి ఒడ్డుకి చేరుకున్నారు. తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి ఏడి రాముడు ఏడి రాముడు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక రథచక్రాలు ఆగిపోయాయి. ఇంకా చేసేది ఏమీ లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్ళిపోయాడని ఆ అయోధ్య పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటి ముందు కూడా కల్లాపి చెల్లలేదు. ఎవ్వరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ. రాముడు ఆ తమసా నదిని దాటాక ఒక్కొక్క రోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి కోసల రాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్య నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు, అపృచ్ఛేత్వం పురుశ్రేష్ఠే కాకుత్సత్త పరిపాలితే
దైవతాని చ యాని దైవతాని చ యాని త్వం పాలయంత్య వసంతి చ. ఓ అయోధ్య, పూర్వం మా కుకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు రాముడు. తరువాత వారు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగానది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుది ఘార వృక్షం, ఇంగుది అనగా ఘార వృక్షం, ఇంగుది వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమహాసక నిషాధ జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని శృంగి వీరపురము అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి నిషాధుడైన గుహుడు అధిపతి ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే. గుహుడు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకొని ఇలా అన్నాడు: రామా, ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీ కోసమని రకరకాల పదార్థాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా అన్నాడు గుహుడు. గుహం దేవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచః అర్చితాః చైవ హృష్టాః చ భవాతా సర్వదా వయం పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ. అప్పుడు రాముడు, గుహ, మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కానీ నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి. అవి మమ్మల్ని ఇంత దూరం అలసిపోయాయి. వాటికి కావలసిన